మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర చంద్రకళతో, వద్దు బాబోయ్, ఇంక చెప్పకు, నేనే అంటే పిచ్చిలో నన్ను మించిపోయావు అని నిట్టూర్చుకుంటూ, పోనీ నీకంత కొత్తదనం కావాలంటే దెయ్యాన్ని పిలవడం ఎందుకు, ఎత్తుకుని తీసుకువెళ్ళమంటే నేను సిద్ధం అంటాడు. ఇంకెక్కడికి తీసుకువెళ్తారు? అదిగోండి మీ ఇల్లు కూడా వచ్చేసింది, ఇక మీరు వెళ్ళండి అని చేతిని ముందుకు చూపిస్తుంది చంద్రకళ. అప్పుడే వచ్చేసామా? దిగులుగా చూస్తాడు రుద్ర. చాలాసేపటికి వచ్చాం, అప్పుడే కాదు, వెళ్ళండి అంటుంది చంద్రకళ కూడా. ఏంటో చంద్రకళ, నీతో ఉంటే నాకు సమయం భయం రెండూ తెలియట్లేదు అని రుద్ర ప్రేమగా మాట్లాడతాడు. ఆ మాటకు చంద్రకళ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగేస్తాయి. రుద్ర వైపే దీనంగా చూస్తూ, ఇక వెళ్ళొస్తాను అంటుంది. నిజంగా మళ్ళీ వస్తావా అని జాలిగా అడుగుతాడు. రుద్ర మనసులో భావాన్ని అర్థం చేసుకున్న చంద్రకళ కూడా దీనంగా చూస్తూ, మీరు చాలా ధైర్యవంతులని నాకు తెలుసు, ఎప్పుడూ దేనిని చూసి భయపడకండి, మీరు అనుకున్నది జరగాలంటే దేనికి జడవకుండా ముందుకు అడుగేస్తానని నాకు మాటిస్తారా అని చేయి చాపుతుంది చంద్రకళ. చంద్రకళ ఏ ఉద్దేశంతో అడిగిందో తెలియదు, కానీ రుద్రకు వెంటనే తను అడిగిన తీరుకు మాట ఇచ్చేయాలనుకుంటాడు. ఒక్క నిమిషం కూడా ఆగకుండా, మాటిస్తున్నాను, ఖచ్చితంగా చెప్పేస్తాడు. సరే వెళ్ళొస్తాను, మాట తప్పకూడదు అని మళ్ళీ చెబుతుంది చంద్రకళ. ఒక్కదానివే ఈ చీకట్లో ఎలా వెళతావు? మీ ఇంటి వరకు నేను తోడొస్తానుండు అంటాడు రుద్ర. అబ్బా, అలా అని నా చేతే మా ఇల్లు ఎక్కడో తెలుసుకుందామనా? ఆ పప్పులేమి ఉడకవు నా దగ్గర అంటుంది. దెయ్యాలతో వేలకోలాలు ఆడకూడదని నాకు మొన్నే తెలిసింది, ప్రాణాలతో ఆటలు ఆడడం అవసరమా? చనువుతో చెబుతాడు రుద్ర. నాకేం కాదు, నా దగ్గర బుట్టాయగూడెం స్వామీజీ ఇచ్చిన తాయెత్తు ఉంది అని తన చేతికి ఉన్న తాయెత్తు చూపిస్తుంది. ఓ, అదా నీ ధైర్యం, సరే జాగ్రత్త అని అలానే చూస్తూ ఉన్నాడు. మన పందెం మరచిపోరు కదా అని వెనక్కి చూస్తూ ముందుకు వెళుతుంది. అస్సలు మరచిపోను అని రుద్ర వెళుతున్న చంద్రకళనే చూస్తున్నాడు. అలా చంద్రకళ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం సీత లెగిసి దేవుడికి దీపం పెడుతుంది. కళావతి పెరట్లో కూర్చుని టీ తాగుతుంది. శారథి ఇంకా లేవనే లేదు. రుద్ర మాత్రం ఉదయాన్నే లెగిచి కంగారుగా తయారైపోతున్నాడు. హీరోలా డ్రెస్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ తలను అందంగా దువ్వేస్తున్నాడు. రుద్ర, హారతి తీసుకో అంటూ సీత రుద్రకు హారతి చూపిస్తుంది. రుద్ర వెంటనే దువ్వెన పక్కన పడేసి హారతి కళ్ళకద్దుకుని, వదినా బయటకు వెళ్ళాలి, తొందరగా టిఫిన్ చేసేయి అంటాడు. అంతా అర్జెంటు పనేముంది రుద్ర, చాలా హుషారుగా రెడీ అయిపోయావు అని అడుగుతుంది సీత. చెబుతాను వదినా, ముందు ఈ పెద్ద మనిషిని లేపాలి, నువ్వింతలా గంట కొడుతున్నా ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నారో చూడు అని సారథి భుజంపై తడుతూ, సారథి గారు లెగండి తొందరగా అంటాడు విసుగ్గా. పోన్లే రుద్ర, పడుకొని, నిన్నటి వరకు ఆ దెయ్యం భయంతో సరిగ్గా నిద్ర పట్టలేదు ఎవరికి. బాబాయ్కి కూడా నిన్నే కాస్త మనశ్శాంతిగా నిద్ర పట్టినట్లుంది అంటుంది. దెయ్యం గోల తప్పిందని నిద్రపోతే ఎలా వదినా? నువ్వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి, నేను ఈయన సంగతి చూస్తాను. సారథి గారు, దెయ్యం లెగండి అని గట్టిగా చెవిలో అరుస్తాడు. సారథి ఉలిక్కిపడి లేచి, ఎక్కడా అని తడుముకుంటాడు. అమ్మయ్యా, లేచారా? వెళ్ళి రెడీ అవ్వండి, ఊళ్ళోకి వెళ్దాం, పనుంది అంటాడు. ఏం పని బాబూ? ఇంకేముంది, మన పనే,
ఇంకెన్నాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటాం చెప్పండి అంటాడు రుద్ర. లేస్తున్నానుండు బాబు అని భారంగా లేచి సారథి కూడా పెరట్లోకి పరిగెడతాడు. రుద్ర మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కాసేపటి తర్వాత ఇద్దరికీ టిఫిన్ పెడుతూ, ఇప్పుడు చెప్పు రుద్ర, ఏం పని? మీ అన్నయ్య గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని శాంతంగా అడుగుతుంది సీత. తెలిసిపోతుంది వదినా, ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో అన్నీ కనిపెడతాను అంటూ, సారథి గారు, మనం ఊహించినట్లుగానే దెయ్యం ఒక్కటే ఈ ఊరి సమస్య కాదండి, ఇంకేదో సమస్య ఉంది. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా అని రుద్ర రాత్రి జరిగినదంతా చెప్పుకొస్తాడు. అవునా? అర్ధరాత్రి అడవిలో వాళ్లకు పనే ఉంటుంది బాబు అంటాడు రుద్రనే చూస్తూ సారథి. అదే కనుక్కోవాలి సారథి గారు. యాదయ్య మరణానికి ముందు అసలేం జరిగింది? అన్నయ్యను ఆ దెయ్యమే చంపిందా, లేక చంద్రకళను ఎత్తుకు వెళ్ళిన వాళ్లే ఆ దెయ్యం వంకతో వాళ్లకు అడ్డొచ్చిన వాళ్లను చంపేస్తున్నారా అన్నది కనిపెట్టగలిగితే మన ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా దొరుకుతుంది అంటాడు తెలివిగా. ఈ ఊళ్ళో అదంత సులువైన పనేమీ కాదు బాబు. వీళ్ళు మనకు అంత ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వరు. అసలు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని తెలిస్తేనే మనల్ని ఈ ఊరి నుండి తరిమి తరిమి కొడతారు. అసలే ఆ పశుపతిగాడు మన మీద పిచ్చి కోపంతో ఉన్నాడు అంటాడు సారథి. ఉంటాడు సారథి గారు, ఒక్కడైనా ఉంటాడు. మంచికి సహాయపడేవాడు. వాడిని మనం కనిపెట్టగలిగితే అన్ని వివరాలు కనుక్కోవచ్చు అంతే ధీమాగా మాట్లాడతాడు రుద్ర కూడా. అటువంటోణ్ణి ఈ ఊళ్ళో ఇప్పటికిప్పుడు ఎలా కనిపెట్టగలం? ఇంతలో సీత, భద్రాద్రి అయితే తనకు తెలిసినవన్నీ ధైర్యంగా చెబుతాడనిపిస్తుంది రుద్ర అంటుంది ఆత్రంగా. భద్రాద్రి ఎవరొదినా? పశుపతి కార్ డ్రైవర్ రుద్ర. ఆయన నీకెలా తెలుసొదినా? ఆ రోజు మేము నీ దగ్గరకు రావడానికి కారణం కూడా ఆయనే రుద్ర. మంచి మనిషి, కాకపోతే పశుపతికి చాలా జడుస్తాడు. ఓ, వాడి ఇల్లెక్కడో నీకు తెలుసా అంటాడు రుద్ర కూడా ఆశగా. ఆ రోజు రాధాకృష్ణ అన్నయ్య నేను వాళ్ళింటికి వెళ్ళాం రుద్ర. అన్నయ్య వచ్చాక తీసుకువెళ్ళమంటాను అంటుంది సీత. సరే వదినా, రాధాకృష్ణ గారు వచ్చాక వెళతాము అంటాడు రుద్ర కూడా. మరి చంద్రకళ సంగతి ఏంటి రుద్ర అడుగుతుంది సీత. అదే వదినా, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. దేని గురించి? చంద్రకళ గురించా అంటుంది. లేదు వదినా, నాకు నువ్వు చంద్రకళ విసిరిన సవాలు గురించి అంటాడు. అయితే చంద్రకళను 2 రోజుల్లో కనిపెట్టగలను అనుకుంటున్నావా రుద్ర? నవ్వుతూ చూస్తుంది. అదేం పెద్ద పని కాదొదినా. చంద్రకళ మాటలను బట్టి తను అబద్ధం చెప్పట్లేదని అర్థమైంది. అలాగే ఈ ఊరోళ్ళు చెప్పింది కూడా అబద్ధం కాకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి భాష, నడవడిక చూస్తుంటే బాగా హుందాగా అనిపిస్తున్నాయి. మొన్న కనిపించినప్పుడు కాలేజీ నుంచి వస్తుంటే లేట్ అయిందని చెప్పింది. ఈ ఊళ్ళో పిల్లల్ని కాలేజీకి పంపేవాళ్ళు మహా అయితే 4 కొంపల కన్నా ఎక్కువ ఉండరు. ఈ చిన్న క్లూ చాలు చంద్రకళను వివరాలు సులువుగా తెలుసుకోవడానికి. నా తపనంతా అన్నయ్య గురించే. ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని టిఫిన్ పూర్తి చేసి లెగిసిపోతాడు. ఇంతలో సారథి, రాధాకృష్ణ ఈపాటికే రావాలే, ఇంకా రాలేదేంటి రుద్ర? కృష్ణ వచ్చిన వెంటనే ఆ భద్రాద్రిని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చేమో బాబు అంటాడు. అలా వాళ్ళ మధ్య మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కాసేపటి తర్వాత గుమ్మంలో బండి ఆగిన శబ్దం. రాధాకృష్ణ గారు వచ్చినట్లున్నారు అంటాడు రుద్ర. ఇంతలో రాధాకృష్ణ లోపలకు వచ్చి పక్కపక్కన కూర్చుని ఉన్న వీళ్లను చూసి, ఏంటి ఎక్కడికో బయలుదేరడానికి చూస్తున్నట్లున్నారు? బండి కోసం ఎదురు చూస్తున్నారా అడుగుతాడు కింద కూర్చుంటూ. లేదండి, మీ గురించే. భద్రాద్రి ఇంటికి వెళ్ళాలండి
అంటాడు రుద్ర. భద్రాద్రి ఇంటికా? ఎందుకు? అడుగుతాడు అనుమానంగా. ఇలానే జడుస్తూ కూర్చుంటే కుదరదండి. మనం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. నాకు పశుపతి గురించి చాలా విషయాలు తెలియాలి అంటాడు రుద్ర. రాధాకృష్ణ సందేహంగా ముఖం పెట్టి, భద్రాద్రి చెబుతాడంటావా రుద్ర అంటూనే, సరే పద, వెళ్తేనే గదా తెలిసేది అని వేగంగా పైకి లేస్తాడు. ఇంతలో సీత పెరట్లోంచి వస్తూ, అన్నయ్య, టిఫిన్ చేసి వెలుదురుగాని, అప్పుడే వెళ్ళొద్దు అంటూ టిఫిన్ ప్లేట్తో హడావిడిగా లోపలకు వస్తుంది. వద్దు సీత, ఇప్పుడే చేసి వచ్చాను అంటూ, పదండి వెళ్ళొచ్చేద్దాం అని రాధాకృష్ణ అనగానే రుద్ర సారథులు కూడా వెంటనే బయలుదేరిపోతారు. భద్రాద్రి ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు. భద్రాద్రి, భద్రాద్రి! రాధాకృష్ణ భద్రాద్రిని బయట నుండే పిలుస్తాడు. ఎవరు? వస్తున్నాను అని భద్రాద్రి షర్టు వేసుకుంటూ బయటకు వస్తాడు. వీళ్ళ ముగ్గురిని చూసి భద్రాద్రి కళ్ళు భయంతో తెరుచుకున్నాయి. ఏంటి బాబు, మా ఇంటికొచ్చారు అని నిర్ఘాంతపోయి అడుగుతాడు. నీతో పని పడింది భద్రాద్రి, నువ్వు కాస్త సాయం చేస్తే అంటాడు రాధాకృష్ణ నెమ్మదిగా. సాయమా? పశుపతి గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. అసలే ఆయన మీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఎవరు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అటూ ఇటూ చూస్తూ బెదిరిపోతూ మాట్లాడుతున్నాడు భద్రాద్రి. అలా అనకు భద్రాద్రి, నువ్వు చేసే సాయం మీద ఈ ఊరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అంటాడు రాధాకృష్ణ. ఊరి కోసం నా ప్రాణాల మీదకు తెచ్చుకోలేను కదండి. నాకు కుటుంబం ఉంది, వాళ్ళ గురించైనా ఆలోచించాలి కదండి అని తేల్చి చెప్పేస్తాడు భద్రాద్రి. రాధాకృష్ణ, రుద్ర సారథులు ముఖాలు ఒక్కసారిగా వాడిపోయాయి. అంతేనా భద్రాద్రి, ఒక్కసారి ఆలోచించు అంటాడు సారథి కూడా. భద్రాద్రి ఒక్క నిమిషం ఆలోచించి, పశుపతి గారి గురించి ఏం అడుగుదామని వచ్చారు మీరు? ముందు మీరు లోపలికి రండి, ఎవరైనా చూస్తారు అని కంగారుగా మాట్లాడేసరికి ముగ్గురు ఒక్క క్షణం కూడా ఆగకుండా లోపలకు వెళ్ళిపోతారు. వెంటనే భద్రాద్రి తలుపులు మూసేసి, ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి మీకు అని కంగారు పడిపోతున్నాడు. రుద్ర భద్రాద్రి భయాన్ని గమనించి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, యాదయ్య ఎలా చనిపోయాడో నీకు తెలుసా అంటాడు సూటిగా. నాకేం తెలుస్తుందండి, నాకేం తెలీదండి, అందరూ ఆ దెయ్యం చంపేసిందంటున్నారు కదండి అంటాడు. రుద్ర మరొక్కసారి ఆలోచనలో పడతాడు. పోనీ పశుపతికి యాదయ్యకు మధ్యన ఉన్న ఆ సాన్నిహిత్యం ఎటువంటిది, అదైనా తెలుసా అడుగుతాడు రుద్ర. అదాండి, అది ఈనాటిది కాదండి. ఎన్నో ఏళ్లగా యాదయ్య పశుపతి గారి దగ్గరే పనిచేస్తున్నాడు. పశుపతి గారు ఎవ్వరితో చెప్పలేని విషయాలు కూడా యాదయ్యతో చెబుతారు. ఏంటో మరి, అందరితో చెప్పేవైతే వాడు మాతో చెప్పేవాడు, చెప్పకూడనివైతే అసలు బయటకు పొక్కనివ్వకుండా ఆ పనులు చేసుకుంటూ పోయేవాడు. అంటే యాదయ్య పశుపతికి నమ్మిన బంటులాగా అన్నమాట అంటాడు సారథి కనుబొమ్మలు దగ్గర చేసి. అంతకు మించనుకోండి జవాబిస్తాడు భద్రాద్రి. అని సారథి వైపు చూస్తాడు రుద్ర. ఇంకో చిన్న సందేహం భద్రాద్రి, భైరాగి ఎవరు అంటాడు రుద్ర తీక్షణంగా. భైరాగా? ఆయన పెద్ద పూజారి గారండి అంటాడు భద్రాద్రి. పూజారా? ఈ ఊరేనా ఆయనది అంటాడు మళ్ళీ అనుమానంగా చూస్తూ. లేదండి, ఆయన గబ్బిలాల దెబ్బలో ఉంటాడు అంటాడు భద్రాద్రి తలాడిస్తూ. గబ్బిలాల దెబ్బ? అదెక్కడా అని అనుమానంగా చూస్తాడు రుద్ర మళ్ళీ. ఇదంతా ఎందుకు అడుగుతున్నారండి ఇప్పుడు? ఆయన గురించి మీకెందుకు అడుగుతాడు భద్రాద్రి. ఏం లేదు, ఆయన పేరు ఎక్కడో విన్నాను, ఆయన గురించి తెలుసుకుందామని అంతే. ఆయన మీ ఊళ్ళో అందరికీ తెలుసా? అందరికీ ఎక్కడ తెలుస్తారండి,
అటువంటి పెద్ద పెద్ద పండితులను కలవాలంటే ఒకటి డబ్బైనా ఉండాలి, లేకపోతే చదువైనా ఉండాలి. మాకంత అదృష్టం ఆ దేవుడు ఇయ్యలేదు బాబు అంటాడు నిరుత్సాహంగా. మరి ఆయన పూజారిని ఎలా చెప్పావు భద్రాద్రి అడుగుతాడు మళ్ళీ తీక్షణంగా చూస్తూ. అదా సార్, మా పశుపతి గారు అస్తమాను ఆయన్ని కలవడానికి వెళుతుంటారు, నేనే తీసుకువెళ్తాను అంటాడు అమాయకంగా. వెంటనే రుద్ర ఆశ్చర్యంగా సారథి వైపు చూస్తాడు. సారథి కూడా ఏదో తెలిసినట్లు తలాడిస్తాడు. ఇక్కడ కూడా పశుపతి పేరే వినిపించేసరికి రాధాకృష్ణ మాత్రం నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఓహో అదా, సరే, నీకు వీలైనప్పుడు మమ్మల్ని కూడా ఒకసారి ఆ బైరాకి దగ్గరికి తీసుకువెళ్తావా భద్రాద్రి అడుగుతాడు రుద్ర. అమ్మో, పశుపతి గారికి తెలిస్తే చంపేస్తారు. మీరు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పాను, ఇంక వెళ్ళిపోండి, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. నా కోసం పశుపతి గారు ఎదురు చూస్తుంటారు. కానీ మీకు ఇవన్నీ చెప్పినట్లు ఎవరితోనూ చెప్పకండే అని దీనంగా అడుగుతూ దండం పెట్టి పైకి లేస్తాడు. అయ్యో అంటూ రుద్ర భద్రాద్రి చేతులు పట్టుకుని, ఎవ్వరితోనూ చెప్పము భద్రాద్రి, దీనివల్ల నీ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉందంటే నా ప్రాణం అడ్డేస్తానని మాటిస్తున్నాను. నువ్వేం భయపడకు. నువ్వు ఇప్పుడు ఆలస్యం అవుతుందంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాము. కానీ ఇంకోసారి నీతో నాకు అవసరం వస్తుందనే అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇలానే మాకు సాయం చేస్తే ఈ ఊరిలో సమస్యలకు తప్పనిసరిగా పరిష్కారం వెతికే వెళతాము. నన్ను నమ్ము అంటాడు రుద్ర. ఈ ఊరు బాగుంటుందంటున్నారు కాబట్టే ఈ ఊళ్ళో ఎవ్వరూ చేయలేని సాహసం చేశానయ్యా అంటాడు జాలిగా భద్రాద్రి కూడా. రుద్ర వెళ్దాం అన్నట్లు తల ఊపుతూ రాధాకృష్ణ వైపు చూస్తూ లేస్తాడు. రాధాకృష్ణ సారథులు కూడా లేస్తారు. సరే భద్రాద్రి, వెళ్ళొస్తాం అంటాడు రాధాకృష్ణ. మీరు వెళ్ళొస్తామనకండి బాబు అంటాడు దీనంగా భద్రాద్రి. సారథి వెంటనే నవ్వుతూ భద్రాద్రి 2 భుజాలను చేతులతో ఊపుతూ, నీకేం కాదులేవోయ్, నువ్వేం భయపడకు, నీ ముందున్నది పోలీసు వాళ్ళమని మర్చిపోతున్నావేమో అని రుద్రను చూపిస్తూ, ఈయన మామూలోడు కాదు, ఏదో చేసేసే అవకాశం మీ పశుపతి గారికి ఇవ్వళ్లే, అర్థమైందా, నిశ్చింతగా ఉండు, సరేనా అని సారథి భద్రాద్రికి ధైర్యం చెబుతాడు. ఇంతలో రుద్ర భద్రాద్రితో, భద్రాద్రి, మీ పశుపతి గారికి కూతుర్లున్నారా అడుగుతాడు. సారథి ఆశ్చర్యంగా చూస్తాడు. లేరయ్యా, పిల్లలే లేరు అంటాడు. ఏ పిల్లలన్నా కూడా పడదా మీ పశువుకి అంటాడు వెటకారంగా రుద్ర. భద్రాద్రి నోరు అమాంతం తెరుచుకుంటుంది. అదేలే పశుపతి అనబోయి అంటాడు రుద్ర. పుట్టలేదయ్యా, ఎన్నో నోములు పూజలు చేశారు, అయినా ఫలితం లేదు అంటాడు. వాడు చేసే పాపాలకు ఎక్కడ పుడతారులే అంటాడు మళ్ళీ రుద్ర. మీ గురించి వాళ్ళు మాట్లాడుకున్నది నిజమేనయ్యా, మీరు చాలా మొండిఘటంలా ఉన్నారు అంటాడు భద్రాద్రి. ఎవరనుకున్నారు అడుగుతాడు రుద్ర. ఇంకెవరు, మా పశుపతయ్య గారే మిమ్మల్ని జగ్గయ్య గూడెం నుంచి వేరే చోటికి పంపించేయాలని చూశారు. కానీ ఆయన కర్మకాలి మీరు ఈ ఊరొచ్చి కూర్చున్నారు అంటాడు భద్రాద్రి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.